ఒక చెరువులో రెండు కప్పలు నివసిస్తూ ఉండేవి. అయితే ఒక రోజు చాలా వర్షం పడుతుంది. ఆ రెండు కప్పలు వర్షపు నీటిలో ఆడుకుంటూ ఉంటున్నాయి. అవి ఆడుతూ ఆడుతూ నెమ్మదిగా ఒక ఇంట్లోకి ప్రవేశించాయి. కప్పలు ఆ ఇంట్లోకి ప్రవేశించాక మరింతగా దూకుతున్నప్పుడు అవి ఒక పెద్ద పొడవైన పాల డబ్బాలో పడిపోయాయి. రెండు కప్పలు డబ్బాలో పూర్తిగా మునిగిపోయాయి. ఆ కప్పలు ఈత కొట్టడానికి ప్రయత్నించాయి మరియు కొంతసేపు డబ్బాలో నుండి బయటకు రావడానికి కూడా ప్రయత్నించాయి. కానీ అవి బయటకు రాలేకపోయాయి. కప్పలలో ఒకటి అలసిపోయి తన ఆశను కోల్పోయింది. అది ఇతర కప్పతో ఇలా అంది, నేను ఇక ఈత కొట్టలేను అని చెప్పింది. అది పాల డబ్బా దిగువ భాగంలోకి పూర్తిగా మునిగిపోయింది. కానీ ఇతర కప్ప తన ఆశను వదులుకోలేదు మరియు ఈత కొట్టడం అలాగే కొనసాగించింది. కొంత సమయం తర్వాత కప్ప కదలిక కారణంగా పాలు వెన్నగా మారాయి. కప్ప వెన్నెముద్ద పైకి ఎక్కి పాల డబ్బాలో నుండి బయటకు దూకింది. ఈ కథలోని నైతికత ఏమిటంటే, ఎప్పుడూ ఆశను కోల్పోకండి. దేవుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడని ఒక సామెత ఉంది, గుర్తు పెట్టుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు కిడ్స్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.